నమస్తే, వెల్కమ్ టు యువసేన. ఇప్పుడు విషయం ఏంటంటే గమనించండి. నిన్న తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ ఉండు కదా, మన రాజు ఆర్టీవీ డిబేట్లో మనోడు నేను కూర్చోవడం జరిగింది. లావణ్య, మనవడు, ఇంకా యాంకర్ వాళ్ళందరూ. సో దాంట్లో ఫోన్ కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఎవరు, ప్రీతిను ఉదయ్ మనవాళ్ళు ఇద్దరు కలిసి చేసి ఆడియో కాల్ చేసి మనవాడిని ఏదో అన్నారు, అనిల్ని, తమ్ముడిని. ఇక్కడ ఒక విషయం గమనిద్దాము. ఇక్కడ మన తమ్ముడు అనిల్ గారు ఎందుకు వెళ్ళాడంటే, కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్న ఇటువైపు ఉంటే ఆయన ఇటువైపు ఉంటాడు ఆల్మోస్ట్. అంటే అటువైపు ఉంటాడంటే న్యాయం వైపే ఉంటాడు ఆల్మోస్ట్. ఎవడైనా సరే న్యాయం వైపు ఉంటాడు ఈ రోజుల్లో. సో అన్న కళ్యాణ్ దిలీప్ అన్న ఏంటంటే లావణ్య వైపు నిలబడ్డాడు. లావణ్య వైపు నిలబడి కేసుని వాదించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎదురుదాడిగా పాపం దిలీప్ అన్న మీద కౌంటర్స్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి, కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నారు, మొత్తం పెడుతూనే ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ దిలీప్ అన్న ఒక్కటి గమనించండి. కళ్యాణ్ దిలీప్ అన్న ఏమన్నా తప్పు చేస్తున్నాడా? నన్ను తిడుతున్నాడు. తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు? తనని ఎవరేమన్నా అంటే తిడుతున్నాడు. ఉత్తగతే తిట్టటే కదా. ఒకవేళ ఆ అమ్మాయి మీదకి వృధాగా వచ్చి అవి లేని పని నిందలేస్తే తిడుతున్నాడు, ఉత్తగతే తిట్టట్లేదు కదా. ఇది కొద్దిసేపు పక్కన పెడదాం. నిన్న జరిగినటువంటి ఆర్టీవీ డిబేటర్ కదా, ఆర్టీవీ డిబేట్లో మనవాడి గురించి చాలామంది కొంచెం అన్నారు. చిన్న విషయం చెప్తా. ఇక్కడ దాది డిబేట్కి వచ్చారు. నిజాలు అసలు ఏంటి ప్రజలకు తెలియజేద్దాము, ఇక్కడ వాదన ఏంటి అక్కడ వాదన ఏంటి తెలియజేద్దాం ఉద్దేశంతో ఆర్టీవీలో డిబేట్కి వెళ్ళారు. డిబేట్ మొత్తం చేశారు. నేను మొత్తం చూసిన, డిబేట్ మొత్తం చూసా. ఇక్కడ చూశాక గమనించండి. ఇక్కడ 2008 నుంచి 2020 దాకా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఎవరు? రాజు తరుణ్, లావణ్య. సో ఆ లొల్లి, ఆ పంచాయతీ, ఆ కేసు ఎవరు చూసుకోవాలి? రాజు తరుణ్, లావణ్య మాత్రమే చూసుకోవాలి కదా. మధ్యలో ఈ పిచ్చప్పు అందరికి ఎందుకంట? శేఖర్ భాష గాడికి, మస్తాన్ సాయి గాడికి, ఉదయ్ గాడికి, వీళ్ళందరికీ ఎందుకంట ఈ పంచాయతీ, ఈ పిచ్చపుక్కల పంచాయతీ మొత్తం? వీళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు చూసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు నేను వెళ్ళి ఒకరి మీద కేసు వేసిన, సో నేను వాడు చూసుకుంటాం, మా మధ్యలో లాయర్లు పెట్టుకుంటాం, మేము మధ్యలో చూసుకుంటాం. సో తప్పునది అనేదా నదా అసలు ఉందా లేదా అనేది మీదలో చూసుకుంటాం. మధ్యలో వీళ్ళందరూ ఎవరు నాకు అర్థం కానట్లే. అంటే వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు కదా. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి అన్నది, ప్రీతి, అనిల్ని, నువ్వు పేడ్ ఆర్టిస్ట్ అన్నది. కొంచెం దిమాకు ఉండాలి తల్లి. వాడు పేడ్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు? వాడు పేడ్ ఆర్టిస్ట్ ఎందుకు? మీరు పేడ్ ఆర్టిస్టులు. మీరు ఎందుకోసం అంటే, ఒక్కడి కోసం ఇంతమంది గుంపుగా వస్తున్నారే, మీరు పేడ్ ఆర్టిస్టులు. నిజంగా చెప్పాలంటే మీరు అనిపించవచ్చు మంచి ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు, ఇక మంచి లేదు కాబట్టి ఎవరు లేదు మీరు అనిపించవచ్చు. మంచి ఏంటంటే 2008 నుంచి 2020 సంవత్సరం దాకా కలిసి మెలిసి భార్యాభర్తల్లాగా సంసారం చేసినటువంటి ఒక ఇద్దరు వీళ్ళు. 2000 మొన్నటి వరకు కూడా 2017 నుంచి ప్రీ ప్లాన్డ్తోని లావణ్యని దూరం చేసుకుందామనే ఆలోచనతో మొత్తం ప్రతి రికార్డింగ్ ప్రతిదీ ఎనాలిసిస్ చేసుకుంది ఎవడు? రాజు తరుణ్. సో అక్కడ కథ ఏంటంటే, రాజు తరుణ్, లావణ్య చూసుకుంటారు. కోర్టుల కేసు ఏదైనా సరే రాజు తరుణ్, లావణ్య ఇద్దరు మాత్రమే దాన్ని పరిష్కరించుకుంటారు, దాని ఇద్దరు మాత్రమే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అది లెక్క అసలుకైతే. మరి వీళ్ళందరికీ ఏం నొప్పి? అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని శేఖర్ భాష ఎవడు అసలు మధ్యలో? ఈ కేసుతోని ఎలాంటి అసలు సంబంధమే లేనటువంటి శేఖర్ భాష గారు ఈడెవడు మధ్యలో? ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం. పక్కన పెడదాం. మస్తాన్ సాయి సంబంధం ఉంది, మస్తాన్ సాయితో ఈ అమ్మాయి కలిసింది, ఓకే వాస్తవం. మరి ఈ రాజు తరుణ్ గెలలే ఎవరిని? రాజు తరుణ్ గెలవలేదా? కావాలంటే చెప్పండి, అక్కడ చాలా ఉన్నాయి వీడియోస్, ఆడియో రికార్డింగ్స్, వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. రాజు తరుణ్ ఎవరితో ఉన్నాడా ఏంటనేది, అదే ఆడియో రికార్డింగ్స్ చాలా ఉన్నాయి. అవి మొత్తం బయట పెట్టలేము. మరి మనం పెట్టాలా? పెడితే చిన్న విషయం చాలు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి తప్పు చేసిందని ఆ అమ్మాయి రికార్డింగ్ మాత్రమే పట్టుకొచ్చి పెడుతున్నారే. ఆ అమ్మాయి తప్పే. ఆ విషయం గురించి కళ్యాణ్ దిలీప్ అన్న ఈ కేసుని వాదిస్తున్నాడు పర్సనల్గా, ఈ కేసుని తీసుకొని. సో దాని మీద చాలామంది అందరూ అసలు విషయం అర్థం కాకుండా, ఇక్కడ గమనించండి, విషయం అర్థం కాకుండా ఇప్పుడు రాజు తరుణ్నే ప్రాణంగా ప్రేమించినటువంటి అమ్మాయి లావణ్య. సో లావణ్యని ఎట్లకైనా సరే వదిలించుకుందాం అనుకున్న అబ్బాయి రాజు తరుణ్. ఇక్కడ గమనించండి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది రాజు తరుణ్, లావణ్య. ఏమై లావణ్య పోవాలి, నేను కొంచెం స్టార్నైనా, నాకు సినిమా అవకాశాలు మంచిగా వస్తున్నాయి, నేను కొంచెం మంచిగా అవుతున్నా అనుకున్న టైంలో ఈ అమ్మాయిని దూరం పెడదాం అనుకుంటూ మన రాజు తరుణ్.
దూరం పెడదాం అనుకుని మొత్తం ప్లానింగ్స్తోని రికార్డింగ్స్ మొత్తం ప్రతిదీ 2017 2018 నుంచి అన్ని రికార్డింగ్లు చేసుకుంటా వచ్చినటువంటి ఒక వ్యక్తి రాజు తరుణ్ ఈరోజు టీవీ డిబేట్లో రాకుండా ఏం లేకుండా శేఖర్ భాష గారిని ముందు పెట్టి నడిపిస్తుండు. ఇక్కడ శేఖర్ భాష గారు పెయిడ్ ఆర్టిస్టే కాదా? చిన్న విషయం గమనించండి. ఇక రాజు తరుణ్ లావణ్య కేసులో శేఖర్ భాషకి సంబంధం లేదు. లేని దానికి కూడా ఈ శేఖర్ భాష గారు ప్రతి న్యూస్ ఛానల్కి వెళ్ళడం ఏంటి కారణం? పక్కన పెడదాం. ఈరోజు ప్రీతి అంటాంది, మొన్న ఒక వీడియోలో అన్నది ఒక న్యూస్ ఛానల్లో, లావణ్య యొక్క అసలు డ్రగ్స్ లేకపోతే ఉండదు, నాకు డ్రగ్స్ బాగా అలవాటు చేసింది, నా నోట్లో డ్రగ్ పెట్టి కుక్కింది, నా నోటి ఇంత పెద్ద ముద్ద పెట్టింది, బాగా కుక్కింది, నేను కక్కలేక మింగలేక నేను సొమ్మసిల్లి పడిపోయినా, నాకు అవ్వలేదుగా, నా పని మొత్తం అయిపోయింది, ఇక నేను ఇట్లా అయిపోయినా బాబోయ్, ఇక అప్పటి నుంచి నేను అక్కని దూరం పెట్టినా అని చెప్పింది కదా ఈ సక్కన్ తల్లి. ఏమండి చిన్న విషయం అండి, ఇది చక్కెర అండి లేకపోతే అన్నం అండి నోట్లో పెట్టి కుక్కనీకి? డ్రగ్స్ ఎవడైనా నోట్లో పెట్టి కుక్కుతారండి? నమ్మడానికి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పడానికి వేరే వాళ్ళు నమ్మడానికి కూడా ఉండాలి. ఏమంటే సామెత ఉంటుంది భయ్, ఇది నమ్మిండ్రా సిద్ధ అంటే వేసిండ్రా అన్నట్టు ఉంటుంది. కానీ ఒకటి ఇల్లు టీవీ డిబేట్లో మనోడు కూర్చున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ తమ్ముడు. ఈ తమ్ముడు కూర్చొని ఏమన్నాడంటే, మీరు పేడ్ ఆర్టిస్ట్లా అని అన్నాడు. మరి నువ్వు ఫ్రీనా అన్నారు. నేను ఫ్రీ ఏం కాదులే అని అన్నాడు. ఇక్కడ వాడు ఉదయ్ గాడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి విషయం అది, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీకెందుకు సంబంధము అని అంటే, ఈ అమ్మాయి అన్నది ఈ మాట అన్నదానికి పేడా అన్నది తమ్ముడిని, ఎవరిని అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ గారిని పేడా అన్నది. వాడు పేడు ఎందుకు అవుతాడో మనకు అర్థం కావట్లేదు. నువ్వు పేడు, నీ బాయ్ ఫ్రెండ్, నీ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ పేడు, శేఖర్ భాష గారు పేడు, మీరందరూ పేడు. రాజు తరుణ్ దగ్గర డబ్బులు తీసుకొని రాజు తరుణ్కి సపోర్టివ్గా ప్రతి న్యూస్ ఛానల్కి వెళ్తూ ప్రతి దానికి వెళ్తూ అందరు సపోర్టివ్గా కలిసి మాట్లాడింది మీరు ఫేకు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు. వీడెందుకైతే తమ్ముడు, వాడు సొంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా సపోర్ట్ అంటే అది వేరే విషయం అనుకోండి. పవన్ కళ్యాణ్ది, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి ఎలాంటి చిన్నవి ఉన్నా సరే అందరిది అలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తూ తన ఫ్యాన్స్కి అందరికీ ముందు జాగ్రత్తని ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించే ఒక వ్యక్తి వీడు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. సో వాడు పేడు ఎందుకు అవుతాడు నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. వాడి మీద చాలా కేసులు. ఇప్పుడు వాడు పేడైతే చిన్న విషయం చెప్తాడండి. ఇక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వాడిని కొట్టడానికి చాలామంది వచ్చారు, తిట్టడానికి చాలామంది వచ్చారు, మస్తు పోయినాయి. కొంతమంది వైసీపీ నాయకులు కూడా వాడిని, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి వీడియోలు బంద్ పెట్టడానికి నీకు ఎంత కావాలి, 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా చెప్పి ఇప్పుడు నీ అకౌంట్లో ఇస్తాం, లేదా మీకు వచ్చి ఏమన్నా ఇస్తాం అని చెప్పినటువంటి నాయకులు చాలామంది. పవన్ కళ్యాణ్ గురించి నువ్వు చెప్పడం మానేస్తే నీకు కొంచెం అమౌంట్ ఇస్తాం, ఒక 50 లక్షల వరకు కూడా ఇస్తాం అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది వాడికి. మరి వాడు అమ్ముడు పోలేదే, ఎందుకు నిలబడ్డాడు? నమ్మిన సిద్ధాంతం కోసమే కదా. మరి నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డప్పుడు మరి నీకేమైందే పిచ్చి, మరి నీకేమైంది? నువ్వెందుకంటావు అన్నమాట? నువ్వు పేడు కదా, నువ్వు పేడే కాబట్టే కదా. ఇప్పుడు నీ మొగుడితో 4 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, 4 సంవత్సరాల క్రితం పెళ్ళైనోడిని సంవత్సరం దాకా అంతా కలిసిమెలిసి ఉన్నావు. తర్వాత 2 సంవత్సరాల నుంచి నీ బాయ్ ఫ్రెండ్ ఉదయ్తో కలిసి ఉన్నావు లేదా? నువ్వు చేస్తానో చెప్పు, నువ్వు ఉదయ్తో కలిసి ఎందుకున్నావు? మరి నువ్వు మంచిదనేవి కదా. మరి మంచిదనేటప్పుడు మరి ఉదయ్తో నువ్వు ఎందుకు కలిసి ఉండాల్సిన అవసరం నీకే ఉందమ్మా? నువ్వు ఉదయ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఆ బాధను చూడలేక తట్టుకోలేక చనిపోయాడేమో నీ భర్త, ప్రీతి నీ భర్త. ఆ బాధను చూడలేక తట్టుకోలేక జీర్ణించుకోలేక రంగరంగాల అనుభవ జీర్ణించుకోలేక మనోడు చచ్చిపోయాడేమో, చెప్పలేము కదా దాన్ని. అలాంటి నువ్వు వచ్చి ఈరోజు లావణ్య క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నువ్వు మంచిదానివి, నువ్వు పద్ధతిగా అనుకుందాం, మరి ఈ మొత్తం ఎందుకు వస్తాయి? రావు కదా. ఈరోజు రాజు తరుణ్ కోసం ఎక్కడికంటే ఎక్కడ రావు కదా. ఏ ఫోన్ అంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేయవు కదా, ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్తో మాట్లాడవు కదా, ఎవరితో ఉంటే వాళ్ళతో మాట్లాడవు కదా. నీకంత అవసరం ఏంది నువ్వు మంచిదనం అయితే? అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ ఇక్కడ కేవలం లావణ్య వచ్చి బయట కేసేసింది. సో అక్కడ ఉన్నటువంటి సినీ పెద్దలు అయినా ఎవరైనా సరే రాజు తరుణ్కి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరి చేత ప్రతి ఒక్క మీడియాకి పంపించి కావాలనే సోషల్ మీడియాలో నెగిటివ్ చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది ఈరోజు లావణ్య మీద.
ఆ అమ్మాయి కోపం ఉంది వాస్తవం, లావణ్య కోపం ఉంది, చెప్పు తీసుకుని కొట్టింది శేఖర్ భాషని. ఎందుకు కొట్టింది? కోపం భరించలేక. లేనిపోని మొత్తం చెప్తుంటే కోపం భరించలేక, ఎప్పుడెప్పుడో అనుకునే మొత్తం పట్టుకొచ్చి ఈరోజు చెప్తుంటే కోపం భరించలేక. మరి అట్లా అనుకుంటే ఈ అమ్మాయి కూడా రికార్డింగ్స్ చేయాలి కదా. ఈ అమ్మాయి రికార్డింగ్స్ ఎందుకు చేయలే? వాడు ఒకడు అన్నాడు, ఇంకోడు ఉదయ్ గాడు, మీ అమ్మతో కూడా నువ్వు అట్లే ఉన్నావా అని అన్నాడు. అరే పూక, పిచ్చి పూక, కన్నతల్లి కదరా. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ప్రీతికి లావణ్య విషయం గురించి, రాజతరుణ్ విషయం గురించి జరుగుతుంది. నువ్వేం చెప్పాలంటే అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పే ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు అట్లా కాకుండా డైరెక్ట్ వచ్చి నీ అమ్మతో నువ్వు ఇట్లా చేస్తావంటే అది ఎంతవరకు కరెక్ట్ రా ముండా? అది కరెక్ట్ అయిన మాటేనా? మరి దాన్ని నువ్వు అసలు అది బ్యాడ్ వర్డ్, ఆ విషయం నీకు తెలుసు. సో దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఈరోజు ఇంతవరకు ఎందుకు పట్టుకొస్తున్నావు? అసలు నువ్వు మంచోడు వరా? ఫస్ట్ నువ్వు మంచోడు అయితే ఆ అమ్మాయికి పెళ్ళైంది కదా ప్రీతికి, మరి దాన్ని ఎందుకు ఉంచుకున్నావురా నువ్వు? నేను ఉంచుకోవాలంటే లివింగ్ రిలేషన్షిప్, దానికి ఒక కొత్త పేరు. దరిద్రం ఏంటంటే దానికి ఒక కొత్త పేరు ఏడిచి వచ్చింది లోకంలో, లివింగ్ రిలేషన్షిప్ అని. ఇది ఆమె బతుకులు. మీరందరూ కలిసి ఈరోజు దిలీప్ అని, కళ్యాణ్ దిలీప్ అని, పాపం వాడి తమ్ముడు దేశ్ముఖ్ని తిడతారు. ఎదుర్కోండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కోండి. అది లేక స్టూడియోలోకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇది మొత్తం చేయడం ఏంద్రా? రచ్చ పెట్ట. అంటే ఇక్కడ సొసైటీలో రాజుని ఇమేజ్ని పెంచి లావణ్య ఇమేజ్ మొత్తం తగ్గించాలి, అంతే కదా మీ యొక్క ఏర్పాటు. అది చేస్తే మీకేం వస్తుంది? ఇక్కడ గమనించండి. ఇక్కడ ఒక మాట, చిన్న విషయం చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే స్పెసిఫిక్ దేశ్ముఖ్ గారి కోసం, కళ్యాణ్ దిలీప్ అన్న కోసం, ఆ అమ్మాయి కోసం. న్యాయం ఉన్నది, ఆలోచించండి. ఆలోచిస్తే న్యాయం దొరుకుతుంది. ఆలోచన లేకుండా థంబ్నెయిల్స్ బట్టి, కామెంట్స్ బట్టి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదేమో. పూర్తిగా ఆలోచించండి, పూర్తిగా. అవును అన్నది ఆ అమ్మాయి వీడియో వచ్చినాయి, ఆడియో రికార్డింగ్స్ అన్నీ వచ్చినాయి, వాస్తవమే మాట్లాడింది, తాగింది, మాట్లాడింది. మరి వీడు తాగలేదా? మసన్ సాయి తాగలేదా? రాజుతూరం తాగలేదా? ఎవరు తాగలేదు? ఎవరందులో పతితున్నారని చెప్పండి. ఒక్కటి లావణ్య తప్పే. లావణ్య కాకుండా అందులో మంచి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పతితులు ఎవరు లేరు కదా. అందరూ ఇదే బాధితులు కదా, డ్రగ్స్ బాధితులే కదా అందరూ. ఆ డ్రగ్స్ దొరుకుతున్నప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన దాన్ని ఏమంటావంటే దాని బాధ్యత గల పౌరుడు రాజుతరుణ్. 10 మందికి మార్గనిర్దేశం చేసిన ఒక వ్యక్తి, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి రాజుతరుణ్. మరి వాడే మిగుతుండే ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంటే పోవాలి కదా, లేదా కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సిలింగ్ ఇప్పించి నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని పోలీస్ స్టేషన్లో చెప్పాలి. కౌన్సిలింగ్ సెంటర్లో పట్టవేలు అమ్మాయిని మార్చి నీ దారిలోకి నడిపించుకోవాలి. నువ్వు అది చేసావా? ఏమో బురదలు పడుతుంది కానీ ఇంకో రాయి చేసినావు, అది ఇంకొంచెం ఎక్కువైంది బురద, అంతే. బట్ ఇక్కడ గమనించడం మర్చిపోయావు, ఆ బురద కూడా నీ మీద పడుతుంది. నువ్వు ఇట్లా రాయితో కొడితే ఆ బురద కూడా ఎగిరి నీ మీద పడుతుంది వచ్చి. అది గుర్తుపెట్టుకోక రాయితున్నానన్నా. నువ్వు అది గుర్తుపెట్టుకోకుండా వీళ్ళందరిని పెట్టేసి నువ్వు వెళ్ళి సోఫా మీద కూర్చున్నావు ఇట్లా రాజులాగా, మహారాజులాగా. కానీ కొంతమందికి తెలియదేమో, కానీ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ వాళ్ళు నోరిపలేకపోతున్నారు, అంతే తేడా ఇక్కడ. చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే తప్పు అమ్మాయిదే తప్పు అనుకుందాం. మరి వీడు చేసింది కరెక్టా? కాదు కదా. ఇక్కడ ఒక్కటి గమనించండి. పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నది కదా ఎవరిని, దేశ్ముఖ్ కానీ. వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నాకు అర్థం కావట్లేదు. వాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు? వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అవుతే వైసీపీ వాళ్ళే వాడిని చాలా విధాలుగా చేశారు. మరి అప్పుడు వాడు అమ్ముడు పోలేదేంటి? కేవలం వాడు జనసేన పార్టీ మీద అభిమానంతో, జనసేన పార్టీ నాయకుల కోసం, జనసేన పార్టీ కార్యకర్తల కోసం, జనసేన పార్టీ నుంచి తన వాయిస్ని రైజ్ చేస్తూ వచ్చాడు వాడు. ఎవరికి అమ్ముడు పోతే ఇప్పటికీ జనసేన పార్టీ నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి వాడికి పిలుపు రాలేదు. వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అయితే, ఒక్క మాట గమనించండి, వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పటికీ వాడికి పిలుపు రాలేదు జనసేన పార్టీ నుంచి. అయినా సరే వాడు పని చేస్తూనే ఉన్నాడు. ఎందుకోసం? నమ్మిన సిద్ధాంతం. సో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఎవరు కూడా మ్యాక్సిమం తప్పు చేయరు, తప్పుగా ఆలోచించరు కూడా, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ తప్పుగా ఆలోచించరు. నిజం న్యాయం ఉంటేనే ఈరోజు కళ్యాణ్ దిలీప్ అనలేగా, దేశ్ముఖ్ గన్లేగా, అందరిలేగా ఈరోజు ఒక న్యాయం వైపు నిలబడతారే. కానీ తప్పుడుగా అయితే ఎవరు ముందుకెళ్ళరు. సో దీన్ని ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఈ వీడియో ద్వారా బాధ పెట్టుంటే నన్ను నిజంగా క్షమించండి. జై యువసేన.